ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పాదము వందనాలు. ఇంతవరకు మరి పాటల ద్వారా మీరున్నారు. నేను అల్పుడను దీనుడను, నన్ను నిలబెట్టి ఈ రీతిగా ఈ సంవత్సరము మరలా నీ దాసుని సహవాసములో కూడి పాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తుండగా నన్ను మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడండి. మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ముందుగా దేవునికి వందనాలు చేస్తూ ఉన్నాను. నాకు సమయం ఇచ్చిన అయ్యగారికి, మరి ఆత్మీయులు, తండ్రి సమానులు, మరి దేవునితో సహవాసం కలిగిన మంచి దైవజనుల్ని కలిగి ఉండటం చాలా సంతోషం. మరి ఈ సంవత్సరం మరి అయ్యగారు మరి ఫోన్ చేసి చెప్పినప్పుడు మరి దేవుడి రీతిగా ఈ సహవాసములో మరి దేని వాక్యం అందించడానికి ఒక కృప ఇచ్చాడు. ఇంకా అయ్యగారికి మరోసారి, మరి మీకందరికి మరోసారి ప్రభుపేట మనం చేసుకున్నాను. వాక్యంలోకి వెళ్దామండి. ఈరోజు అంశం మనకి వర్ధిల్లుట. వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. పరమగీతము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 15 నుంచి మనం చదువుకుంటే కొన్ని మాటలు మనకు అక్కడ కనబడతాయి. అది చదువు, నేను చదువు. మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. చాలండి అయితే పిల్లలు, ఇక్కడ మనకు చక్కని మాటలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి. ప్రియులారా, ఒక ద్రాక్ష తోట ఏర్పాటు చేయాలంటే మామూలు విషయం కాదండి. ద్రాక్ష తోట మన సైడ్ బాగా తక్కువ, ఇతర దేశాల్లో ఎక్కువ, ఈ పంట ఎక్కువ ఉంటుంది. ఒక ద్రాక్ష తోట అవి పండ్లు కానీ వాటి పెంపకము కానీ అది చాలా కష్టతరము. దానికి ఒక కాపలాదారు ఉండాలి, దాన్ని చక్కగా సేద్యం చేసేవాడు ఉండాలి. రెండవదిగా దానికి ఒక మంచి నేల కావాలి, ద్రాక్ష తోట. అలాగా ఒక ద్రాక్ష తోట నాటబడి చక్కగా ఫలిస్తూ ఉంది. కాయలు, ఆకులు చక్కగా పాదులాగా వ్యాపిస్తూ ఉంది. చక్కగా ఆ పిండు టయానికి వచ్చినాయి. అలాగా ఆ ద్రాక్ష పళ్ళు చిన్నవిగా కాస్తూ ఉన్నాయి. చక్కగా పూత పట్టి కాయలు కాయడానికి ఆ ద్రాక్ష తోట సిద్ధంగా ఉందంటండి. యజమానుడు చక్కగా వాటిని చూసుకుంటూ, వాటిని పోషించుకుంటూ, నీళ్లు పోస్తూ, దానికి ఎరువు పోస్తూ, చక్కగా దాన్ని కాపలా కాస్తూ, ఆ ద్రాక్ష తోట బాగా ఎదుగుతూ ఉంది. ఎదిగి ఎంతవరకు ఎదిగిందంటే పూత వరకు ఎదిగిందంటండి. అంటే పూత వస్తే తర్వాత పిందులు ఏర్పడతాయి. తర్వాత ఆ పిందుల ద్వారా ఏం ఏర్పడతాయి చెప్పండి? కాయలు ఏర్పడతాయి. ఇప్పుడు ఇక్కడ అన్నారు, మన ద్రాక్ష తోటలు
పూత పట్టి ఉన్నవి. ఇప్పుడు ద్రాక్ష తోట ఎక్కడ వరకు వచ్చిందండి? ఇప్పుడు పూత వరకు వచ్చింది. ఆ పూత వరకు వచ్చిన పూతను చాలా జాగ్రత్తగా కాపాడాలి. వర్షం పడకూడదు. వర్షం పడితే ఏమిటి చెప్పండి? పూతంతా రాలిపోద్ది. దాని మీద రకరకాల పక్షులు వాడకూడదు. ఎంతో కష్టతరమైన ఆ పూత పట్టే సమయంలో చాలా కష్టపడాలి యజమానుడు కానీ పగవాడు కానీ. అలా ఎలాగైతే ప్రియులారా దాన్ని చాలా నీళ్లు పోసి ఎరువు పోసి దాన్ని ఎంతవరకు నాకు వచ్చారంటే పూత పట్టే వరకు చక్కగా ఆ తలకలాడుతూ ఉంది. చక్కగా నీళ్లు పోస్తా ఉన్నాడు. చుట్టూ చక్కగా కాపలా ఉంది. అంతా బాగుంది. పూతకి సమీపించింది. ఇంకా కాస్త 10 రోజులు పోతే ప్రియారా కాయలు కాయడానికి, ఆ పిందులు ఆ పూయడానికి, ఇంకా పరిపక్వత రావడానికి దానికి సమయం వచ్చేసింది. ఈ లోనంటండి ఆ ద్రాక్ష తోట ప్రియారా పువ్వులను తొలి కాపులోనే ఉన్న ఆ పిందులను వాటిని నాశనం చేయడానికి అంటండి ఏమి వస్తున్నాయంట. అక్కడ అన్నాడు, ఒక చక్కని మాట అన్నాడు, ఆ ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. అంటే ఆల్రెడీ పూత పట్టి పిల్లల పక్వానికి వచ్చేసింది. చక్కగా ఆ పిండు కట్టి కాయలు కాయడానికి ఆ తోట సిద్ధపడి ఉంది. ఆ టైంలో చక్కగా ఎదుగుతున్న సమయంలో ప్రియులారా ఆ ద్రాక్ష తోటను పిండులను ప్రియులారా నాశనం చేయడానికి, ఆ తోటను నాశనం చేయడానికి ప్రియులారా నక్కలంటండి తొంగి చూస్తున్నాయంట. ఏ సమయంలో యజమానుడు దాటిపోతే ఆ సమయంలో వాటిని ఆ పిండును ఆ పరిపక్వత పాడు చేయడానికి అవి సిద్ధపడాలని అంటండి నక్కలు పొంచి చూస్తున్నాయంట. నక్కలు చెరుపు నక్కలను అన్నాడు అక్కడ. ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకొనుడి. దేవుని స్తోత్రం. ఈ దినాలు ప్రియులారా సంఘం ఎలా ఉందో తెలుసా? పరిపక్వతలో ఉంది. చక్కగా పాటలు పాడుతూ ఉంది. దేవుని రాజ్యానికి సమీపించడానికి ప్రియులారా ఆ సంఘం ఆత్మానుసారంలో నడుస్తూ ఉంది. ప్రార్థనలో ఎదుగుతూ ఉంది. ఉపవాసంలో ఎదుగుతూ ఉంది. వాక్యంలో ఎదుగుతూ ఉంది. విశ్వాసంలో సంఘం ఎదుగుతూ ఉంది. ఇంకా సంఘము ఇంకా పిల్లల ఒక పరలోక ప్రతిబింబముగా తయారవడానికి దైవజనుడు సహాయం పడుతూ, దైవజనుడు ప్రార్థన చేస్తూ సంఘాన్ని ఎత్తబడే సంఘముగా చేయడానికి దైవజనుడు పాడుపడుతుండగా ఆ టైంలో ఏదో రకంగా సంఘాన్ని పాడు చేయాలి, విశ్వాసాన్ని పాడు చేయాలి, అభివృద్ధిని పాడు చేయాలని చెప్పి సైతాను ప్రియులు ఏం చేస్తుందంటే పొంచి ఉన్నాడంట. ఎందుకో తెలుసా? వాటిని పాడు చేయడానికి. అందుకే అక్కడ ఒక చక్కని మాట రాశాడు, పూత పూత పాడు చేస్తే ఇంకా కాయలు లేదు. ఇంకా సైతాను పిల్లాడు ఏం చేస్తాడంటే ఎక్కడ పడుతుందంటే మన విశ్వాస ప్రార్థనలో ఈ వ్యక్తి ఇక ప్రార్థన చేయకూడదు, ఈ వ్యక్తి ఇక విశ్వాసమును ఎదగకూడదు, ఈ వ్యక్తి ఇక ప్రార్థన చేయకూడదు అనే పరిస్థితిలో సైతం ఏం చేస్తాడంటే సరిగా టైంలో కొడతాడంట. సరిగ్గా పూత టైంలో కొట్టాడనుకోండి ఇంకా దానికి ఇంకా పరిపక్వత కానీ కాయలు కానీ పిందులు కానీ ఉండదు. ఇంకా ఈ దినాన్న పిల్లారా సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది. సంఘము ఫలిస్తూ ఉంది. ఆత్మలో, అభిషేకములో, విశ్వాసములో, మంచితనములో ఎదుగుతూ ఉంటే ఎదగనివ్వకుండా కొన్ని శక్తులు, సైతాను శక్తులు మనుష్యులను ఆటంకాల పరుస్తూ, మనుష్యులను పిల్లల భ్రమపరుస్తూ,
నువ్వు అస్తమాను ప్రార్థన చేస్తూ ఉంటావు, నువ్వు అస్తమాను బైబిల్ చదువుతూ ఉంటావు, నువ్వు అస్తమాను దేవుని మందిరానికి వెళుతూ ఉంటావు. ఎందుకు వెళ్ళడం? వారానికి ఒక రోజు సరిపోవడానికి ఈ రీతిగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ నీ విశ్వాసము నుండి తప్పించడానికి కొన్ని దయ్యపు దురాత్మ శక్తులు నీ మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్నాయి. అందుకే అక్కడ అంటున్నాడు, పూతకి సిద్ధంగా ఉంది, ఇక కాయలు కాస్తాయి రేపో మాపో. అప్పుడు అక్కడ అంటున్నాడు, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను ఇవి ఏమి చెరుపుతున్నాయంట? ద్రాక్ష తోటలను. ఆ యజమాని ఆ ద్రాక్ష తోట వేయడానికి ఎన్ని తిప్పలు పడ్డాడో తెలుసా? అందుకే చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటది. యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం చదివితే ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంటుంది. యెషయా గ్రంథం 5వ అధ్యాయములో వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారికి వచ్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఈ ద్రాక్ష తోట ఎక్కడుందంటే సత్తువ భూమి గల కొండ మీద. దేవుని స్తోత్రం. ఏంటి సత్తువ భూమి అంటే? బాగా పంట పండే స్థలము. అబ్బా, నీరు సదుపాయము కలిగిన ఆ స్థలము. సత్తువ భూమి అనగా దేవుని సంఘము. దేవుని స్తోత్రం. ఆ సంఘములో దేవుని వాక్యము వినబడుతూ ఉంది, ఆ సంఘములో దేవుని సహవాసము కనబడుతూ ఉంది, ఆ సంఘములో ప్రార్థన కనబడుతూ ఉంది, ఆ సంఘములో వినుట కనబడుతూ ఉంది, విశ్వాసము కనబడుతూ ఉంది. అదే ప్రియులారా, దైవజనులు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి ఇదో సత్తువ వాక్యము మీకు చెప్పినప్పుడు ప్రియులారా, హృదయాలు మారిపోతూ ఉన్నాయి, హృదయాలు మార్చబడుతూ ఉన్నాయి. అందుకే అన్నాడు, సత్తువ భూమి గల ఆ ప్రదేశంలో ఒక ద్రాక్ష తోటను నాటాడంట. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీ ఒకప్పుడు నువ్వు దేవునికి పనికిరానిగా ఉన్నావేమో, లోకానికి పనికిరానిగా ఉన్నావేమో నాకు తెలియదు, కానీ ఈ సత్తువ భూమి గల దేవుని సంఘములను అడుగు పెడితే నీ జీవితాలు మార్చబడతాయి. హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు ఎవరికి పనికి రాకపోయినా, మనుషులను త్రోసివేసిన, నేనంటాను ఈ సత్తువ భూమి గల దేవుని సంఘములను అడుగు పెడితే, వాక్యము వింటే, పాటలు పాడితే, దేవుణ్ణి ఆరాధిస్తే నా దేవుడు అంటున్నాడు, మీరు ఒక సత్తువ మనిషిగా, మంచి మనిషిగా, జీవపు గల మనిషిగా, అభివృద్ధి పొందే మనిషిగా నా దేవుని చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అన్నాడు, సత్తువ భూమి గల, చదవగలిగారు, సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి, ఏమేదంట? రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించారు. ఆమేన్. హల్లెలూయా. సత్తువ భూమి గల ప్రదేశంలో అలాగని వెంటనే ఆ ద్రాక్ష తీగలు వేయలేదంట, అందులో రాళ్ళు వేయలేదంట, చెత్తంతా తీసేశాడు, దాన్ని బాగా త్రవ్వాడు, మెత్తగా చేశాడు. అలాగంటే ఎంత కష్టపడ్డాడో తెలుసా? అలాగా కష్టపడి పని చేసి ఏంటి ఒక ద్రాక్ష తీగలు నాటాడంట. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక మనిషి ఆత్మీయంగా బలపడాలి అంటే, దేవుని బిడ్డలారా, ఆ మనిషి హృదయం మార్చబడాలి అంటే ఇన్ని జరగాలి. నీ జీవితంలో, నీ జీవితము మారు మనసు పొందాలి. నీ జీవితంలో నేను ఒక ప్రత్యేకమైన సాక్ష్యము కావాలి. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక ప్రార్థన అనుభవం కావాలి. రాళ్ళను ఏరు వేసేదంట, చెత్తను ఏరు వేసేదంట, బాగా త్రోవేదంట. త్రోవంటండి అనుకూలమైన భూమిగా మార్చాడంట. అది మరి సత్తువ భూమి కదా, ఆ ప్రదేశంలో కూడా రాళ్ళు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి.
ఎన్నో చేదలు ఎదురు అయినా సరే విడిచిపెట్టలేదు. రాళ్ళని ఆ చెత్తని లేడు, మెత్తగా త్రోగాడు. చక్కగా త్రువంటండి. ఒక ద్రాక్ష తోటను తీగను నాటాడంటే అందులో దేవుని బిడ్డలారా. ఏంటి, ఒక ద్రాక్ష తోట నాటాలంటే మామూలుగా కాదండి. ద్రాక్ష తోట అనగా దేవుని సంఘము. ఆమేన్, హల్లెలూయా. ద్రాక్ష తోట అనగా పిల్లరా దేవుని సంఘము. దేవుని సంఘం అనగా శ్రేష్టమైనది. దేవుని సంఘం అనగా పరలోక ప్రతిబింబము. దేవుని సంఘం అనగా ఆరాధించే ఏది స్థలము. దేవుని సంఘం అనగా దేవుడు మాట్లాడే స్థలము. దేవుని సంఘం అనగా పనికిరాని పాత్రలు. ఏది దేవుని సంఘములో పెట్టినప్పుడు అది పనికొచ్చే పాత్రగా చేయబడ్డదే దేవుని సంఘము. దేవుని బిడ్డలారా, దేవుని సంఘం అనగా ఒక ద్రాక్ష తోట. ఒక ద్రాక్ష తోట నాటాలంటే ఎంత కష్టమో, ఇతర ఆత్మను రక్షింపబడాలంటే బాగా విషయం కాదు. దేవుని బిడ్డలారా, ఆత్మల భావం కలిగి దైవజనులు దేవరాత్రులు ప్రయాసపడుతూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఎన్ని ప్రయాస ఎంతో తెలుసా దేవుని బిడ్డల. దాంతో ఎందుకో తెలుసా, మనమందరం పరలోక రాజ్యం వెళ్ళాలని. దేవుని బిడ్డలారా, మనమందరం పరలోక రాజ్యం వెళ్ళాలని ప్రియులారా మీ దాసులు ఈ కోరికను ఏర్పాటు చేశారు. అయ్యో, నా బిడ్డలు ప్రభుకి దగ్గరగా ఉండాలి, నా బిడ్డలు ఆత్మీయ స్థితిలో ఫలించాలి, నా బిడ్డలు ద్రాక్ష వలె ఫలించాలి, నా బిడ్డలు ఒక చెట్టు వలె ఫలించాలి, దేవుని కొరకు పెంచబడాలని మీ ఆత్మీయ తండ్రి ఈ కోరికను ఏర్పాటు ఎందుకో తెలుసా, దేవుని ఒక ప్రతిబింబం వలె ఉండాలని. అయితే దేవుని బిడ్డల ఇతనాన్ని సైతాన్ని ఏం చేస్తుందో తెలుసా, మనుష్యుల మీద దాడి చేస్తున్నాడు. వాడు భక్తి చేయటం లేదు. మనుషుల కళ్ళకు ప్రియులారా మొదలు పెట్టి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు చేసి ప్రార్థన చేయనివ్వకుండా దేవుని మందిరానికి రానివ్వకుండా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు వాడు. అందుకే పరమగీతం అంటాడు, కింద అంటాడు, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనిది అంటాడు. యేసు ప్రభువు అంటండి, ఆయన ఒకసారి ఏ రోజు ఏమన్నాడు తెలుసా, ఆ నక్కతో ఇలాగు చెప్పుడి అనగా ఏంటి, ఆ హేరోదు రాజును యేసు ప్రభువు వారు నక్కతో పోల్చడానికి, నక్కనగా కుయుక్తి గలది, నక్క స్వార్థముతో నిండిన జీవితము, నక్క గర్వముతో కూడిన జీవితము. అంటే ఒక మనిషిని యేసు ప్రభువు వారు నక్కతో పోల్చాడు. అంటే దేవుని బిడ్డలారా, నక్క స్వభావము దేవునికి వ్యతిరేకమైనది, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైనది. అందుకే అంటున్నాడు, ద్రాక్ష తోట కాయలు కాయాలంటే, మీరు ఆత్మలో ఫలించాలంటే ఇదిగో మీరు ప్రార్థన చేయండి. దేవుని కొరకు మీరు పెంచబడాలని దేవుని వాక్యము ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడు, అపోస్తుల కార్యములు ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంటది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో మనం చూస్తే, వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును. ఆమేన్, హల్లెలూయా. వారి సంఘములో అంటే పిల్లలు ఏం చేస్తున్నారంట, ఏమంటున్నాడు అక్కడ, అపోస్తులుల బోధయందును సహవాసమందును ప్రార్థన. సంఘము పిల్లలా ఎదగాలని నా దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు ఆత్మలో ఫలించాలి, దేవుని శిక్షలో పెరగాలి, దేవుని బోధలో మీరు పెరగాలి, ప్రార్థనలో మీరు పెరగాలి, ఆయన సహవాసంలో మీరు పెరగాలని దేవుడు కోరుకుంటూ ఉంటే సైతానుడు ఏం చేస్తాడంటే మీరు పెరగడానికి వీలు లేదు.
వాడు పాడు చేయడానికి ప్రియులారా ఎన్నో పన్నగాలు వాడు పండుతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఒక ద్రాక్ష తోట నాటబడాలి అంటే చాలా కష్టతరం ప్రియులారా, చాలా ప్రయాసపడాలి. రెండోదండి, ద్రాక్ష తోటకు ఏ నీళ్ళు పెడితే ఆ నీళ్ళు వేయకూడదంటండి. వాటికి శ్రేష్టమైన నీరే పోయాలంట. దేవుని స్తోత్రం. అంటే ద్రాక్ష తోట వేసామంటే ఏ పెడితే నీళ్ళు వేయకుండా మంచి వాటర్ పోయాలంట. దానికి చక్కగా చూసుకోవాలి. ఏ పెడితే నీళ్ళు వేయకూడదంట. అంతలాగా చూస్తేనే ఆ ద్రాక్ష తోట ఏది తీర కాపుకు సిద్ధపడుతుంది, దేవుని రాజ్యానికి సిద్ధపడుతుంది. మీరు ఆత్మీయ జీవితము, ఎదుగుదల, ఉపవాస ప్రార్థన, దేవుని బోధ, దేవుని సహవాసములను ఎదిగితే ఈ జీవితంలో నువ్వు దేవునికి సమీపంగా ఉంటావు. దేవుని బిడ్డలా, ఎలా ఉంటుండగా ప్రియులారా, ద్రాక్ష తోట ఎంత కష్టమో ఏంటి. ఈ లోకంలో సైతాను గాడు మనుష్యులను పాడు చేయడానికి, మనుషుల హృదయాలను పాడు చేయడానికి ఎన్నెన్నో పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాడు. నేనంటాను, ఎన్ని వచ్చినా కానీ మన ఆత్మీయ స్థితి ఫలిస్తూనే ఉండాలండి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, రాజుల గ్రంథం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 1 రాజుల గ్రంథం 21వ అధ్యాయము 1 నుంచి చదివితే కొన్ని మాటలు మనకు కనబడతాయి. ఈ సంగతులైన తరువాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరును ఆనుకుని ఇశ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా, అహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు కూర తోట కిమ్మని దానికి ప్రతిగా ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ప్రియులారా, నాబోతు ఒక పేదవాడు. నాబోతు అనగా ఫలించేవాడు, అభివృద్ధి చెందేవాడు. నాబోతు అనగా ఒక పేదవాడు. ఆ రాజుగారు కోట ప్రక్కన ఒక పేదవాడు అనగా నాబోతు ఇల్లు ఉందంటండి. దాని స్థలంలో ఒక చిన్న స్థలం ఉంది. ఆ స్థలంలో తన ముత్తాత నుంచి సంపాదించిన చిన్న పొలం ఉంటే ఆ పొలంలోనంట ఈ పేదవాడు ఒక ద్రాక్ష తోట వేసుకుని దాని ద్వారా బ్రతుకుతూ ఉన్నాడంట. ఆ ద్రాక్ష తోట చాలా కాయలు కాస్తూ ఉన్నాయి, పూత పట్టి ఉన్నాయి, చాలా అందంగా చక్కగా పెంచుకుంటున్నాడు. ఎవరి మీద ఆధారపడలేదు. అతను చక్కగా దాన్ని పండించుకుని ఒక శ్రేష్టమైన ఫలాలు అమ్ముకుంటూ జీవిస్తూ ఉన్నాడు. ఒకసారి ఏదో పని మీద అంటండి గోడ ఎక్కి చూసేసరికి రాజు అహాబు ఏం కనబడిందంట? నాబోతు ద్రాక్ష తోట. దేవుని స్తోత్రం. అరే, ఇది ఎంత అందంగా ఉందా! ఒక పేదవాడు, లేనివాడు, వాడు చూస్తూ ఒక ఇల్లే ఉంది, ఏమీ లేదు, అలా అంటాడు ద్రాక్ష తోట ఎంత అందంగా ఉందా అని వెంటనే చూశాడు. చూసిన వెంటనే ఈర్ష్యపడిపోయాడు. వాడికి ద్రాక్ష తోట ఉండడానికి వీల్లేదు. వాడికి ద్రాక్ష తోట నా పక్కనే ఉన్నాడు. అహాబు నగరును ఆనుకొని ఉన్న ద్రాక్ష తోట. వాడు చాలా పేదవాడు. పాపం ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరి మీద ఆధారపడడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఆ పంట పండించుకున్నాడు, తింటున్నాడు. ఒకరోజు అహాబు గారి కళ్ళు పడ్డాయి. ఎవరి మీద? ద్రాక్ష తోట మీద. దేవుని స్తోత్రం. జాగ్రత్త, నువ్వు ఫలిస్తా ఉంటే, నువ్వు ప్రభు కొరకు ముందుకు సాగుతూ ఉంటే వాడి కళ్ళు నీ మీద పడతాయి. నీకు అర్థమవుతుందా? ఓ మాట చెప్తున్న జాగ్రత్తమేనండి. సైతాన్ అంటండి బయట మీద ఎప్పుడు పడడంట వాడు. నీకు అర్థమవుతుంది? వాడు ఆల్రెడీ వాళ్ళు మనుషులే కాబట్టి ఎక్కడికి వెళ్తాడంట? మన దగ్గరికి వస్తాడంటాడు. ఆవిడ ఎక్కువ ప్రార్థన చేస్తుంది,
చూస్తే అయ్యగారు 30 రోజులు కోటాలు ఎడేశాడు, ఈ కోటాలో బలపడిపోతుందని చెప్పి వాక్యం చదివేస్తున్నాడు, ప్రార్థన చేసేదని చెప్పి ఎక్కువ అంటాడు. సరిగ్గా మన పక్కనే ఉంటాడంటాడు. ఎప్పుడు దొరుకుతాడా? అందుకంటాడు పెద్దలు, పక్కనే ఉన్నాడు పగవాడు, చెంతకేసేరాడు శనిగాడు. ప్రియులారా, నేను అంటున్నాను, వాడి కళ్ళు సరిగ్గా ద్రాక్ష తోట మీద పడ్డాయంట. అరే, ఎంత అంశం ఉందా, ఎంత అభివృద్ధి చెందుతుందా, ఈ ప్రజలు ఎంత అభివృద్ధి చెందుతున్నారా, దేవుడి కూడా ఎంతగా ప్రార్థన చేస్తున్నారని అసూయ పడిపోయాడంట. అప్పుడు అంటాడు, వెళ్ళి కేకేసాడంట ఇంటికి. అయ్యా రాజుగారు ఎందుకు కేకేశారయ్యా? ఏమి లేదు కానీ ఒక మాట, నీది తోట నా పక్కన ఉంది కదా, నాకు నువ్వు కూర తోట కిమ్ము అన్నాడు. అక్కడ ఆ మాట చదవని ఏమన్నాడు? చదవండి. ఉన్నది కనుక అది నాకు కూర తోట కిమ్ము. చాలండి, దేవుని స్తోత్రం. కేకేసి కూర్చున్నాడు. ఏంటి అడిగా ఎందుకు కేకేశాడయ్యా? ఏం లేదయ్యా, నీ ద్రాక్ష తోట చాలా బాగుంది, నా ద్రాక్ష తోటలు చాలా ఉన్నాయి, కానీ ఎంత కాపు నేను ఎక్కడా చూడలేదయ్యా, అది ప్రకాశించిపోతుంది నీ తోట. ఒక మాట అడుగుతుంది, చెప్తావా? అయ్యా ఇదే చెప్పను. ఏంటి? ఇగో నాకు కూర తోట కావాలట. కూర తోట వేరు, ద్రాక్ష తోట వేరు. దేవుని స్తోత్రం. ఏంటి కూర తోట అనగా ఏంటో తెలుసా? కూర తోట అనగా లోకము, కూర తోట అనగా పిల్లల పనికిరాని హేళ క్రియలు, పనికిరాని స్థలాలు కూర తోట. మీరు చూడండి, గోంగూర కానీ తోటకూర కానీ ఇవన్నీ వాటి పెద్ద స్థలాలు అక్కర్లేదండి. చిన్న చెంబులో మట్టేసేసి ఆ విత్తనాలు వేసేసాం అనుకోండి, ఒక రోజుకి ఏమంటే చెప్పండి, తోటకూర గోంగూర మొలిచేస్తాయి. పెద్ద అది పెద్ద పట్టించుకోక్కర్లేదు. మీరు ఎక్కడ వేయండి, ఇంట్లో వేయండి, బయట వేయండి, ఒక రోజుకి పీలారు, ఒక 2 రోజులకి తయారైపోద్ది. మరి వాటికి ఏ నీళ్ళు వేస్తారు అనుకుంటున్నారు? ఫిల్టర్ వాటర్ వేస్తారా? ఏం చేస్తారు చెప్పండి? కడిగేసి నీళ్ళన్నీ తెచ్చి ఎందుకు వేస్తారు? ఉల్లిపాయ తొక్కలు మొత్తం వేస్ట్ నీళ్ళన్నీ తెచ్చేసి ఎక్కడ వేస్తారు చెప్పండి? మన గోంగూర వాటికి తోటకూర వాటికి వేస్తారు. మంచి లేదు. కానీ ద్రాక్ష తోటకి ఏ నీళ్ళు వేయాలా? మంచి వాటర్ వేయాలా? ఈ కూర తోట పీలారా చూడండి, కూర తోట ఎదుగుతుందా, ద్రాక్ష తోట ఎదుగుతుందా చెప్పండి. ఇప్పుడు ఆమేన్, హల్లెలూయా. ఒక ద్రాక్ష తోట చేతికి పంట కావాలంటే చాలా దినాలు పడుతుంది, ఎంతో ప్రయాస పడాలి. కానీ కూర తోటకి పెద్ద ప్రయాస. ఎప్పలు తెచ్చేటని జల్లేరా, దానికి ఇంకా కాపే ఉండదు, జల్లేగానే ఒక రోజుకి వచ్చేస్తే అక్కడి నుంచి నీళ్ళు పోసేస్తే ఇది పోద్ది, కోసేసుకుని వండేసుకోవడమే. ప్రయాస అక్కలేదు, రాళ్ళు ఏరక్కలేదు, మెత్తలు చేయక్కర్లేదు. దానికి ఏది ప్రయాసం తెలుసా? ద్రాక్ష తోట నాటడం. దేవునికి స్తోత్రం. ఈనాడు ప్రియులారా, దేవుని బిడ్డలను దేవుని కొరకు సిద్ధపరచుట చాలా కష్టతరము. మనం మంచి దినాల్లో ఉన్నాం ప్రియులారా. ద్రాక్ష తోట ఒక నాటాలి అంటే, సంఘములో విశ్వాసులు ఆత్మీయంగా జీవించాలి అంటే, ఆత్మీయ తండ్రి మీ కొరకు ఎంత ప్రయాసపడతారో తెలుసా? దేవుని బిడ్డలారా, ఎంత ప్రయాస. అందుకే పౌలు అంటాడు, నేను మీ కొరకు ఎంత ప్రయాసపడ్డాను అంటాడు. ప్రసవ వేదన పడ్డాడంట. దేవునికి స్తోత్రం. అంటాడు, నేను పలాన సంఘము కొరకు, బిడ్డల కొరకు నేను ప్రసవ వేదన పడ్డాను. ఏంటి, ఒక తల్లి ప్రసవ వేదన పడిందంటే ఏంటి, ఎంత విషయం తెలుసా దేవుని బిడ్డలారా? ఒక బిడ్డను ప్రియులారా ఎంతో ప్రయాసపడుతుంది. అలాగే పౌలు అంటాడు, ఇగో నా బిడ్డలను ఆత్మీయంగా ఎదగడానికి, దేవుని రాజ్యానికి సమీపంగా చేయడానికి నేను ఎంత నలిగిపోయానో తెలుసా? అందుకే సైతాను కూడా అంటున్నాడు అక్కడ, బాబు నాబోతు, నాకు కూర తోట కింపు, నీకు ప్రతిగా నీకు ఒక మంచి ద్రాక్ష తోట నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. మీరు చూడండి,
పిల్లలు అక్కడ ఉన్న ద్రాక్ష తోట తీసేసి అంట ఏ విత్తనం ఎత్తాడంట, కూర తోట విత్తనం ఎత్తాడంట. చూసారా, ఒరే బాబు ఆ తోట ఉంచుకో, నీకు ఎంతమంది డబ్బులు ఇస్తాను, చక్కగా చేసుకుంటే బాబును. అలా కాదంట, ఆ ద్రాక్ష తోట తీసేసి దానికి బదులుగా నేను కూర తోట వేస్తాను. ఏది పోయే కాలం అండి. ఒక ద్రాక్ష తోట ఫలిస్తా ఉంది, పూత పట్టి ఉన్నది, పిందులు సిద్ధంగా ఉంది, కాయడానికి కాయలు సిద్ధంగా ఉన్నాయి. అలాంటి ద్రాక్ష తోటను పీరారా పాడు చేసి కూర తోటకిమ్ము. ఇదనాలు పీరారా విశ్వాసంలో వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవునిలో పెరగనివ్వకుండా ఆత్మీయులని దిగజార్చి దేవుని క్రియలను వారిలోనికి వెళ్ళలేకుండా వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అందుకే దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు, నీవు ఒక ద్రాక్ష తోటగా ఉన్నావా, కూర తోటగా ఉన్నావా? ద్రాక్ష తోట అనగా కట్టబడిన దేవుని సంఘము. దేవుని స్తోత్రం. ఏంటి కూర తోట అనగా లోక సంబంధమైన పరిస్థితిలో ఎటు గాలిస్తూ కుంటుకుని పోవడమే. ఎలా వెళ్తారో పోయినా పర్లేదు. కూర తోట ఏంటి, దానికి టైం అక్కర్లేదు. కానీ ద్రాక్ష తోట, దేవుని బిడ్డలారా, ఆయన రాకడ త్వరలో రాబోతుంది. నువ్వు సిద్ధపడుతున్నావా దేవుని బిడ్డ? ప్రార్థనలో సిద్ధపడుతున్నావా? మెలకు కలిగి ప్రార్థన చేస్తున్నావా? నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటున్నావా? నీ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? నీ సాక్ష్యాన్ని తోటి వాడికి చెప్పి కొంతమందికి దేవుని మందిరానికి నువ్వు రాబోతున్నావా? దేవుని బిడ్డలారా, దేవుడు అదే అడుగుతున్నాడు. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు అడుగుతాడంట, అమ్మా నీవు నమ్ముకుని ఇన్ని సంవత్సరాలు అయింది కదా, ఎన్ని ఆత్మలు రక్షించావు, నీవు ఎన్ని ఆత్మలు రక్షించావు, నువ్వు ఎంత సంపాదించావు, ఏమి ఇచ్చావని అడగలంట. అమ్మా ఇన్ని సంవత్సరాలు నేను భూమి మీద దేవుని సంఘములో ఒక ద్రాక్ష వదిలే నిన్ను నాటింపజేసావు కదా, ఎన్ని ఆత్మలను రక్షించావు అడుగుతాడంట. అక్కడ అప్పుడు నువ్వు సమాధానం ఏం చెప్తావు? అయ్యగారు, అయ్యా దేవా నాకు చెప్పారు కానీ అయ్యగారు నేను చేయలేదండి. అందుకే సైతాన్ అంటండి, ద్రాక్ష తోటను ఎలా మార్చాలనుకుంటున్నాడు తెలుసండి? కూర తోటగా మార్చాలనుకుంటున్నాడంట. దేవుని స్తోత్రం. మరి వాడు చెప్పే ఆలోచన చూడండి. సామెతల గ్రంథములో ఒక చక్కని మాట మనకు కనబడుతుంటది. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం చదవండి. వాడు చెప్పే మాటలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ దారిని పోయేవారిని చూచి, చూసారా ఎవరిట? తమ త్రోవను చక్కగా వెళ్ళేవారిని చూచి. ఏం పేరు అర్థం అంటే ఎవరు పిలిచాడంట? తమ త్రోవను చక్కగా వెళ్ళిపోతున్నారంట, అడ్డదారులు వెళ్తలేదంట, చక్కగా దేవుని మందిరానికి వెళ్తున్నారు, చక్కగా ప్రార్థన చేస్తున్నారు, చక్కగా ఉపాసకోటానికి వెళ్తుంటే దేవుని వెంబడిస్తుంటే అన్నది రండి అన్నది ఏమన్నా జ్ఞానము. చూడు ఏ పేరు ఎట్లా చూడాలి పేరు. మనం అంటే జ్ఞానం లేనివాడు అంటే వాడు ఎట్టి పేరు. జ్ఞానం లేనివాడా చదవలేమంటున్నాడు. ఇక్కడికి రమ్మని వాడిని పిలుచును. పిల్లగానే వచ్చేసాడంట. వచ్చినోడు ఆడి పేరు ఏం పేరంట? తెలుగు లేదంట. వచ్చుట చూచి వాడికి ఏం చెప్పింది చూడు, దొంగతనం చేసి నీళ్ళు ఎలా అవుతాయంట? తీపిగా ఉంటాయంట. చాటున తిన్న భోజనము ఇలాంటివి వెళ్తున్నాడు సైతం గారు. చూడండి, పర్లేదు, చేయొచ్చు, పర్లేదు, వెళ్ళొచ్చు, తిరగచ్చు, పర్లేదు, నేను ఉన్నాను కదా. జ్ఞానము లేనివాడా దేవుడు అన్నాడు. దేవుని జ్ఞానాన్ని మనకి ఇచ్చాడు. మీరేం చెప్తున్నాడు సైతం గారు? జ్ఞానము లేనివాడా ఇక్కడికి రా,
పాపం చాలా మంది వెళ్ళిపోతున్నారు అన్నాడు కోడాలు మాటలిని. దేవుని మందిరంలోకి వస్తూ దేవుని వాక్యం చదువుతూ దేవుని మాటలు వింటూ పిల్లరా ప్రార్థన చేసేవాళ్ళు చాలా మంది వెళ్ళిపోతుంటే చదవని తండ్రి ఎక్కడ తీసుకెళ్తున్నాడు వాడు చూద్దాం. అయితే అచ్చట ప్రేతలున్నారని దాని ఇంటికి వెళ్ళివారు వీడు ఎక్కడ తీసుకెళ్తాడంటండి? పాతాళ కూపాన్ని రమ్మంటున్నాడంట. జ్ఞానం లేని కూడా నీకు నేర్పుతాడు, ఏం నేర్పుతాడంట? దొంగతనం చేయొచ్చు, పర్లేదు. ఇలాంటి ఎన్నెన్నో నేర్పంట తీవ్రంగా తీసుకెళ్ళి ఎన్నో ముచ్చేస్తున్నాడంట, నట్టేట్లో ముచ్చేస్తున్నాడంట. అంటే పిల్లల కూర తోటలో ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి? జాగ్రత్త, బేద ఎదిరిపోతుంది. కలకల్లాడుతూ ఉంటుందండి, పిండేది కొడతాడు, కలకల్లాడుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది, దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. దేవునికి స్తోత్రం. ఏంటి ద్రాక్ష పళ్ళు, పిల్లల ద్రాక్ష పళ్ళు ఏంటి? పూర్వం ఎవరికైనా జ్వరం వస్తే ద్రాక్ష పళ్ళు తినేవారు, మీకు తెలుసు కదా. నా చిన్నప్పుడు జ్వరం వస్తే ముందు ద్రాక్ష పళ్ళు తినేవారండి. ఇప్పుడు ఎవరు తింటున్నారు? అయ్యి అసలు నలపళ్ళు ఎవరు తింటున్నారండి? తినట్లేదు. ఇంకా ద్రాక్ష పళ్ళు అంటండి రక్తం పడుతుందంట, 2 వ్యాధులు దరి చేరనివ్వదంట, మనిషికి ఆరోగ్యం ఇస్తాడంట. దేవుని స్తోత్రం. ద్రాక్ష పళ్ళుకున్న గుణం. దేవుని బిడ్డలారా, ఈ తోటకూర రకరకాల లోక సంబంధమైన ఎన్నో ఉన్న ఈ లోకంలో పరిస్థితులు మా దగ్గరండి ఒళ్ళిపోయింది తోటకూర తెస్తారు. అదేదో కెమికల్ వేసి అది ఏం చేస్తాడంటే దాని మీద నీళ్లు చల్లుతాడు. మరి మన టౌన్ కదా మాకు తెలియదు, ఎక్కడి నుంచి వస్తారో మేము ఆ టైంకి. అది ఎలాగా అది ఎప్పుడైతే నీళ్ళు చల్లిందో వెంటనే అది ఏం చెప్పండి, కాసేపటికి కలకలాటలాగా మేమేమంటాం, బా ఏంటి సోదరు చాలా బాగుందండి, పట్టుకెళ్ళండి, రూపాయి తగ్గించి చెప్తాను అంటాడు. దాని మీద ఏం చెల్లాడు? మందు. అది ఒక అరగంట ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఏం చేస్తుంది అది? ఇప్పుడు అలాంటి మనుషులు భ్రమ సైతం కాదు, భ్రమపరిచే ఆత్మవి. ఆ మనుషులు వాడు ఏం చేస్తాడంటే లాగడానికి ఇలాంటి పనులు చేస్తున్నాడు. పర్లేదు, బాగుంది, బాగుంటుంది నీకు. కానీ జాగ్రత్త, వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడంట, ఆయన ఎక్కడ తీసుకెళ్ళిందంట, పాతాళ కోపంలోకి లాక్కి వెళ్ళిపోయిందంట. నువ్వు వెళ్ళిపోతావు ఒప్పుకుని అక్కడికి. ద్రాక్ష తోటలు ఉండు బాబు, నీకు ద్రాక్ష పళ్ళు పెడతాను, నీకు ఆరోగ్యం బాగుంటుంది, నీకు జ్వరం తగ్గుతుంది, నీకు ఆయాసం తగ్గుతుంది, నువ్వు పరలోకంలో సుఖం తగ్గుతుందని దేవుడు కేకేస్తుంటే ఆ ద్రాక్ష తోటలు దాటుకుంటూ నాకు కూర తోటే కావాలి, ఆ ఒకనే కావాలి, నువ్వు పరిగెడితే ఇంకేం చేస్తావు? అందుకంటాడు కదా కీర్తన బావల, దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున అపహాసన కూర్చున్న చోటని. ఈ 3 స్థలాల్లో మనం అంటండి ఉండకూడదంట. అపహాసకు స్థలాలు ఉండకూడదంట, ముసలం ముచ్చట్లు మనం ఉండకూడదంట. ఎంత భయంకర దినాలంటే దేవుని పెట్టలారా, భయం లేని దినాలండి, భయం లేని ప్రియులారా. నిజంగా నేను అంటాను, నువ్వు దేవుని మందిరానికి వస్తూ దేవుని దాసులు చెప్పే వాక్యం వింటూ ఈ రకంగా ఆత్మీయంగా బలపడుతున్నావంటే అది దేవుని కృప. ఈ యోగ్యత ఇది చాలా మందికి లేదు. దేవుని బిడ్డలారా, చాలా మందికి లేదండి కృప, చాలా మందికి లేదు. ధనవంతులకు లేని యోగ్యత దేవుడు నీకు ఇచ్చాడు, ధనవంతులకు లేని ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చాడు, నీ బిడ్డలకు ఇచ్చాడు, నీ బంధువులకు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? నీ పరలోకి వెళ్ళాలని, సిద్ధపడాలని, ఆత్మీయ పంట కోయాలని, దేవుని కోసం అంగరాక్షాలని దేవుని ఎన్నుకుంటే నువ్వేం చేస్తున్నావు? దేవునికి అన్యాయం చేస్తున్నావు. విధానం దేవుని బిడ్డలారా, ఈ జనాలు ఎలాగైపోయి చెప్పనండి. మా దగ్గర కరెక్ట్గా 1 గంటకు భోజనం చేస్తారు స్త్రీలు. ఇంచుమించు ఒక 50 మంది గుంపు 30 మంది గుంపు కొడతారండి.
కూడి బత్తాలాట అంటే ఏదో బత్తాలాట, ఒక బత్త రూపాయి అనమాట అండి. ఇంకా వాళ్ళు అక్కడే టిఫిన్లు, అక్కడే భోజనాలు అనమాట. చుట్టెంపుడు కూర్చొని అంటండి. ఇంకా ఆ స్త్రీలు ఆటలు ఆడుకుంటూ ప్రియులారా ముచ్చట్లు చెప్పుకుంటూ ప్రియుల కాలక్షేపం చేస్తూ ఎన్ని చెప్పినా వినని ప్రజలు ఎదురని చాలా మంది ఉన్నారు. కానీ ఆ లిస్టులో మనం లేము, దేవుని లిస్టులో మనం ఉన్నాం. హల్లెలూయా. అందుకని దుష్టుల ఆలోచన చెప్పిన నడవకు, చెప్తారు దుష్టులు రాము అక్కడ బాగుంటుందని వారి మాట వినకు. అపహాసకులు కూర్చుంది చోటను జాగ్రత్త. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? ద్రాక్ష తోటలో ఉంటున్నావా? అమ్మా, సంఘములో ఉంటున్నావా? సంఘములో ఉంటే నీకు దీవెన, నీ బిడ్డలకు దీవెన, నీ కుటుంబానికి దీవెన, నీ వ్యాపారానికి దీవెన, నీ పొలానికి దీవెన. నువ్వు సంఘంలో ఉండు, ద్రాక్ష తోటలో ఉండు, ద్రాక్ష ఫలాలు దేవుడి ప్రియులారా, దేవుడు నీకు శాశ్వతమైన ఆత్మీయ నీళ్ళు నీకు ఇస్తాడాయన. ఇక నాకు లోకం కావాలి, అది కావాలంటే నీ జీవితంలో నీకేమి దొరకదు, దానివల్ల నీకేమి రాదు. అది అంటున్నాడు ఆయన. ఈరోజు నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? ద్రాక్ష తోటలో ఉండాలనుకుంటున్నావా? దేవుని సంఘములో ఉండాలనుకుంటున్నావా? లోకములో ఉండాలనుకుంటున్నావా? దేవుడు ఈరోజు 2 విషయాలు మీ ముందు పెట్టాడు ఆయన. ద్రాక్ష తోటలో ఉంటే నీ జీవితము తృప్తికరంగా ఉంటుంది, ఫలింపు ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రియులారా సంతోషం ఉంటుంది. ఇదిగో లోకము నీకు పైకి కనబడుతుందే తప్ప లోన విషాదము, ఏడుపు, దుఃఖము, దేవునికి దూరమైన పరిస్థితి కనబడుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా. అందుకే యేసు ప్రభువు ఎందుకు వచ్చాడో తెలుసా? చూడండి, రాజుల గ్రంథము, ఆ మాట మనం చదువుకుందాం. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. 2వ రాజుల గ్రంథం 2. దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూడదునో దానిని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయుమనెను. దేవుని స్తోత్రం. మీరా ఒక ప్రాముఖ్యమైనది అడుగుతున్నాడు. నీకేం కావాలి? నీకేం కావాలి? నిస్సారమైన జీవితం కావాలా? అభివృద్ధి అనే జీవితం నీకు కావాలా? ఏంటి యేసు ఎందుకు వచ్చాడు తెలిసి లోకానికి? నిస్సారమైన జీవితాన్ని సారవంతమైన భూమిలో మార్చడానికి. ఆమేన్, హల్లెలూయా. నిస్సారమైన జీవితము, లోక సంబంధమైన జీవితాన్ని సారవంతమైన భూమిగా, ఫలించే భూమిగా, ప్రార్థించే భూమిగా, ఏంటి వందలుగా ఫలించే భూమిగా చేయడానికి యేసయ్య భూమి మీదకి వచ్చాడు ఆయన. ఎంతమంది నిస్సారములో ఉన్నారో తెలుసా? వారిలో సారము లేదు. అందుకే అంటాడు, మీరు సారము గలవారు ఉండమంటాడు. 2 అంటాడు, ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారము పొందును అంటాడు. మీరు ఉప్పు వల్ల ఉన్నారంటాడు. ఉప్పు అంటే నిస్సారమైతే, ఉప్పు సప్పగా ఉంటుంది, ఉప్పుగా ఉంటుందండి. సపోజ్ ఉప్పు వేసిన సప్పగా ఉందనుకోండి, ఆ ఉప్పు ఎవరైనా వాడతారా? అమ్మ ఉప్పు బాగోలేదురా, ఎవరు తెచ్చారో బయట పారేస్తారు. ఉప్పు నిస్సారమైతే నువ్వు పైకి నటిస్తున్నావు, దేవుని బిడ్డవలే. మీరు ఏమైనా తెలుసా? దేవుని సారము లేదు. దేవుని స్తోత్రం. ఆత్మీయ సారము లేదు, ఆత్మీయ ఫలింపు లేదు, ఆత్మీయ అభివృద్ధి లేదు, ఆత్మీయ ఫలాల్లో ఉండదు. పైపు కనబడుతున్నావు, అందుకే అంటున్నాడు అది నిస్సారమైతే దేని వలన ఉప్పుకి సారము కలుగు చేయుదురు. ఇక దాంట్లో సారము లేకపోతే అది దేనికి పనికి వస్తుందండి? దేనికి పనికి వస్తుంది? అది
అందుకే అన్నాడు మీరు ఒక్కరికొక్కరు సారము కలిగి ఉండమంటాడు ఆయన. మనం ఎలా కలిగి ఉండాలంటమ్మా? సారము కలిగి ఉండాలంట. నీ మాటలో ప్రియులారా సారం ఉండాలి. దేవుడి బిడ్డలారా, నీ ఆత్మీయ జీవితంలో దేవుని సారం మనము వాసన వెదజల్లాలి దేవుని కొరకు. అందుకే ఇది నువ్వు ఎక్కడ నాటపడ్డావు? దేవుని సంఘమనే ద్రాక్ష తోటలో నాటబడ్డావా? లోకమనే పొలంలో నీవు నాటబడ్డావా? ఆ లోకమనగా ఫలించని భూమి అది ఫలించదు, కానీ సంఘం అనగా ఫలించే భూమి. దేవుని స్తోత్రం. ఫలించే భూమి దేవుని బిడ్డలారా, సంఘం అనగా ఫలించే భూమి. దేవుని వాక్యం ఇక్కడ చెప్తూ ఉంటే మనం దేవుని వాక్యం వినాలి ప్రియులారా, వినాలి. మన జీవితాన్ని అర్థం చేసుకోవాలి. సారవంతమైన జీవితంగా మనం ప్రియులారా మార్చబడాలి కదా. నేను కూడా అదే చూడండి, మార్కు సువార్తలో ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంటుంది. మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయము. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, లోభములను, కృత్రిమములను, మత్సరములు, దేవదోషణయు, అహంభావములు, అవివేకములు వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును. దేవుని స్తోత్రం. ఇన్ని నక్కలు ఉన్నాయంటండి. భక్తులు పెట్టే పేరు ఎన్ని అంటండి, గుంట నక్కలంట. అవన్నీ లెక్కటం ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయి. ఎందులో ఉంటాయంట? హృదయములో ఉంటాయి. కనబడమంట. బాబోయ్, కనబడితే గొడవ లేకపోయిందండి. లోన ఉంటాయంట ఇవి. కోపం, మత్సరము, తిరుగుబాటు, దేవదూషణ, అహంకారం, అహంభావం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంట? అబ్బబ్బా, ఎన్ని లోపలుండి వచ్చి మనుషులు ఏం చేస్తున్నాయంట? దేవుని బిడ్డ, నీ లోకములో ఉంటే ఇవన్నీ నీలో ఉంటాయి. దేవుని బిడ్డ జాగ్రత్త. నిన్ను నరకానికి పాలు చేస్తున్నాడు సైతానుడు. నీలో నీ హృదయంలో ప్రార్థన ఉండకుండా, ఆరాధన ఉండకుండా, నిన్ను ప్రార్థన చేయనివ్వకుండా ఇవన్నీ నీ లోన పెట్టి పర్లేదు పైకి కనబడలేకుండా, నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేకుండా ఇవన్నీ నీకు ఆటంకాలు. ఈ చెడ్డవన్నీ ప్రియులారా నీలో ఉన్నాయి. ఇది నాన్న. అందుకే ఇవి అన్నాడు భక్తుడు, ఇవన్నీ కుంట నక్కలు, కుయుక్తి. అవన్నీ మనం లిస్టు ఉంది దేవునికి, ఇవన్నీ లిస్టు. ఇది నాన్న ఎందుకు ఈ పరిస్థితిలో తెలుసా ప్రియులారా? హృదయములో నుండే బయటకు వస్తున్నాయి. నీ భూమిని పాడు చేస్తున్నాయి. నీ ఆత్మీయ భూమిని పాడు చేస్తున్నాయి. అందుకంటాడు, ఒక ఇత్తనం అంటండి మంచి నేలలో పడిందంట. దేవుని స్తోత్రం. ఏ నేలలో పడిందంట? అందుకే అది సంఘము, మంచి నేల. దేవుని బిడ్డలారా, నీ హృదయం ఒక మంచి నేలగా మారిపోవాలి. నీ నేల మృదువుగా మారిపోవాలి. నీ నేల ప్రియులారా దేవుని కొరకు సహవాసములో మారిపోవాలి. నీ ఆత్మీయ జీవితము దేవునితో ఐక్యం అవ్వాలి. నీ బిడ్డలు దేవునితో సహవాసం చేస్తే నీ భూమి ప్రియులారా ఒక బంగారు భూమిగా మారిపోతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా నువ్వు ఎక్కడ ఉన్నావు?
ఇంకా అక్కడ ఆగిపోయావు నువ్వు ఏ స్థితిలో ఎక్కడ నీ అడుగు ఆగిపోయింది, పర్లేదులే సరిపెట్టుకుంటున్నావు, ఈ భక్తి చాలులే, ఈ ప్రార్థన చాలులే అనుకుంటున్నావు నువ్వు. దేవుని బిడ్డలారా, నేనంటాను, నువ్వు ఎంత ఎక్కువ ప్రార్థన చేస్తే అంతగా ప్రార్థన చేస్తా ఉండాలి. ప్రార్థన ఆపివేయకూడదు. అందుకే అంటాడు ఆయన, నిత్యము విసుకక ప్రార్థన చేయుచుండవలెను. దేవుని స్తోత్రం. నిత్యము ప్రార్థన చేయాలంట, విసుక్కోకుండా ఏం చేయాలంట. మనకు అన్ని బాగుంటాయి కానీ ఎక్కడ విసుక్కుంటామంటే ప్రార్థన అనుకుంటున్నా. అమ్మయ్యా, అక్కడ వచ్చేస్తుంది మనకి చిరాకు. అక్కడే సైతాన్ని తప్పింత ట్రాక్ అన్నమాట. అందుకే భక్తులు అంటారు, ప్రార్థన పరిస్థితులను మార్చును. దేవుని స్తోత్రం. ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రార్థన నీ పరిస్థితులను అనుకూలపరుస్తుంది. ఏంటనుకుంటున్నావు? ఆనాడు భక్తులు ప్రార్థన చేశారు, పోరాటం చేశారు దేవుని కొరకు. దేవుని కొరకు వారు ఎంతో ప్రయాసపడ్డారు. మన కొరకు ప్రార్థన చేసి ఈ రీతిగా వారు మన రూపాలు మార్చగలిగారండి. ఒకప్పుడు మన రూపాలు ఎలా ఉండేవో తెలుసా? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు దేవుని మందిరములో అడుగు పెట్టిన తర్వాత, దేవుని మందిరములో నువ్వు వచ్చిన తర్వాత నీ జీవితము ఒక మంచి భూమిగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, నీ బంధువులు మార్చబడ్డారా? నీ బిడ్డలు మార్చబడ్డారా? నీ తోటి ఫ్రెండ్స్ మార్చబడ్డారా? నీవు మారడమే కాదు, నీ ఆత్మీయ జీవితంలో అందరికీ సువార్త చెప్పాలి. యేసయ్య త్వరగా రాబోతున్నాడు. నువ్వు ఎత్తబడే ద్రాక్ష తోటలో, ద్రాక్ష గుంపులో ఉండాలి. జాగ్రత్త. ఏ గుంపులో ఉన్నావు? ఏ గుంపులో ఉన్నావు? లోకమైన గుంపులో ఉన్నావా? దేవుని సంఘమనే మంచి భూమనే గుంపులో ఉన్నావా? నువ్వు దేవుని సంఘమైన ద్రాక్ష తోటలో ఉంటే నీకు జీవజలం నీళ్లు దొరుకుతాయి. మంచి ఆహారం దేవుడు నీకు ఇస్తాడు, మంచి పాలన దేవుడు నీకు ఇస్తాడు, మంచి జీవితము నీకు ఇస్తాడు, మంచి ఆత్మీయ యాత్ర దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు దేవునికి సమీపంగా ఉంటావు. కానీ ఒక లోకంలో ఉన్నావంటే జాగ్రత్త. నిన్ను వాడు కూర తోటగా మార్చేస్తాడంట. ఎలా మార్చేస్తాడంట? వాడు కూర తోటగా మార్చేస్తాడంట. నిజంగా నేను అంటాను, నీలో దేవుని కొరకు రోషం ఉందా? దేవుని బిడ్డలారా, నీలో దేవుని కొరకు రోషం ఉందా? రోషం ఉంటే ప్రార్థన చెయ్యి. రోషం ఉంటే దేవుని కొరకు పరిగెత్తు. ఆత్మీయంగా జీవించి, ప్రభువా ఇదిగో నా పొరము, నా జీవితము పూత పట్టి సిద్ధపడి ఉన్నది. ఇదిగో నా మీదకి వచ్చే ప్రతి ఆటంకాలు, ప్రతి తుఫానులు, ప్రతి సుడిగాలులు నా మీద రాకుండా నన్ను కాపాడని ప్రార్థన చేయగలిగితే ఆ ఆత్మీయ జీవితము అలా ఎదిగిపోతా ఉంటది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఒక విషయం చెప్పి జాగ్రత్తగా వినండి. ఒక ఆత్మీయురాలు బాప్తిసం తీసుకుంది. ఆ నాన్నగారు ఏదో ఒక మాట అన్నారని పీలారా, ఎలకల ముందు తెచ్చుకుని ఎవరికి చెప్పకుండా పీలారా మళ్ళీ ప్రార్థన చేసి తాగేసిందంట. అది విచిత్రం. చూడండి, ఏదో ఎవరి మీద కొత్తది ఇప్పుడు చెప్పండి. ఏది తాగేసిందంట, ఎవరికి తెలియదు. నిజంగానండి, నిజంగా దేవుడు అక్కడ ఏమి హాస్పిటల్ ఏమి ఉండవు. తాగేసి అంటే ఇంకా ఏడుతూ ప్రారంభించిందంట. అక్కడ ఎవరు లేరండి, ఇంట్లో ఒక్కటే ఉందంట. పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారంట, భర్త పనికి వెళ్ళిపోయాడంట. రాత్రి 9 గంటలు తాగేసిందంట. వాంతులు అవ్వడం, కడుపు నొప్పి అవడం, మనిషి వికారం. నిజంగానండి, ఆ రాత్రి ఇంకా ఆవిడ ఇంకా అల్లిపోయి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక హస్తం వచ్చిందంటండి. హస్తం వచ్చి ఆ నోట్లో ఏదో పోసినట్టుగా అనిపించిందంట. నిజంగా దేవుని బిడ్డలారు, ఇప్పుడు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ బిడ్డ బాగానే ఉందండి. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. ఏంటి చూసారా, దేవుడు ఆవిడ తాగింది. నిజానికి తెలుసు తాగకూడదని తెలుసు. అదే మరి సైతాన్ తొందర అంటే అలాగే ఉంటుంది.
సైతాని కార్యాలైతే అలా ఉంటాయి. కానీ నా దేవుడు పిల్లారా వెళ్ళి దేవుడి సంఘము అవమానం రాకుండా, తన దాసులకు అవమానం రాకుండా దేవుడు ఆ బిడ్డను కాపాడాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏదైనా జరుగుతుందండి, అది ఎవరి మీద కొత్త చెప్పండి. వెంటనే అంటారు అంజలి పాస్టర్ గారు ఎలాగ పెంచేటమ్మా మిమ్మల్ని అని మాట వచ్చేస్తుంది మా మీదకి. కానీ దేవుడు అని ఆ మాట రానివ్వకుండా దాసుడు ప్రార్థన విన్నాడు, ఆమెను బ్రతికించాడు. దేవుని స్తోత్రం. దేవుని బట్టి నేను అంటాను, సైతాను ఒక్కొక్కసారి నీకు బాధపడతా ఉంటాడు, అప్పుడే నువ్వు తట్టుకోవాల్సి. నేను అన్న తోటి నీవు చాలా తప్పు చేశావు, అదే సైతాను శోధన. నీకేదైనా సైతాను శోధన కలిగినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకో. దాసుడికి చెప్పు, దాసుడు నీ కొరకు ప్రార్థన చేస్తారు. సైతానికి చోటు ఇవ్వకూడదు, జాగ్రత్త. వాడు ఎన్నెన్నో అవమానాలు తెచ్చి పెడతాడు నీ మీదకి. అందుకంటున్నాను కదా, దుష్టుల ఆలోచన చెప్తా నీకు రకరకాలుగా. నాకొద్దు, నాకు దేవుడే కావాలి, నాకు దేవుని స్వాస్థ్యమే కావాలి, దేవుని బలమే నాకు కావాలని మనము ఆయన కొరకు మనము బ్రతకాలి. దేవుని బిడ్డలారా, నేను అంటాను ధనాన్ని సైతం ప్రేమ తెలుసా, విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చాలని వాడి ప్లాను. విశ్వాసులను పిల్లారా పనికిరాని వారుగా చేయాలని వాడి ప్లాన్. ఇది ఇతను ఏ లిస్టులో ఉన్నావు దేవుని బిడ్డ? ఏ లిస్టులో ఉన్నావు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ద్రాక్ష తోటలో ఉంటావా? ద్రాక్ష తోటలో ఉంటే అందుకన్నాడు, నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. దేవుని స్తోత్రం. ఏమి ప్రియ ద్రాక్షావల్లి అనగా ఫలింపు జీవితానికి సాదృశ్యంగా కనబడుతుంది ప్రియారా. అది ఒకే తీగ కానీ ఆ తీగలో నుంచి ప్రియారా చాలా ఎన్నో ఎకరాలు అలాగ పాలు అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఒకే తీగలోంచి. అందుకన్నాడు, నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. దేవుని స్తోత్రం. నీలో అభివృద్ధి ఉందా? దేవుడు చెప్పినట్లుగా నీలో అభివృద్ధి ఏ విధంగా అభివృద్ధి కనబడుతుందా? లోక సంబంధమైన అభివృద్ధి కనబడుతుంది, ఆత్మానుసారమైన అభివృద్ధి నీలో కనబడుతుందా? దేవుని బిడ్డలారా, అందుకే చూడండి, ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంటుంది. మొదటి తిమోతి రాసిన పత్రికలో ఒక చక్కని మాట. మొదటి తిమోతి రాసిన పత్రిక 193 పేజీ, కొత్త నిబంధన 6:11 చదవండి అయ్యా. 6:11 నీవైతే వీటిని విసర్జించి జాతర నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. దేవుని స్తోత్రం. మరి వేటి కొరకు ప్రయాసపడాలని చెప్పండి, రాశాడు అక్కడ. భక్తి, నీతి, ప్రేమ, అక్కడ చాలా ఉన్నాయి, ఎన్నో లెక్కటండి. వాటిని సంపాదించుకున్నటకు ప్రయాసపడుము. దేవునికి స్తోత్రం. లోకము కాదు నువ్వు సంపాదించుకోవడానికి ప్రయాస. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము నువ్వు సంపాదించుకోవాలి. మంచి సంఘాన్ని నువ్వు సంపాదించుకున్నావు, మంచి ఆత్మీయ ధైర్యం నువ్వు సంపాదించుకున్న బాగానే ఉంది. నువ్వు ఆత్మీయంగా ఎదగాలి అంటే నీతి, భక్తి, విశ్వాసము, అబ్బా ప్రేమ. ఈ ప్రేమ ఎక్కడ ఉందండి? ఈ ప్రేమ ఎక్కడ ఉందండి దేవుని బిడ్డలారా? నా చిన్నప్పుడు 6 అన్నదమ్ములు ఒకే ఇంట్లో ఉండేవారండి, కలిసి ఉండేవారు. ఒకే కొండ. అమ్మ నా చిన్నప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు కాదండి. ఒకే కొండ, అందరూ లైన్గా కూర్చొని ఏం చేసేవారు చెప్పండి? తల్లి పెడితే అందరూ ఏం చేసేవారు? భోజనం చేసేవారు. ఇప్పుడు
అమ్మగారు రాగానే గోళ్ళ కట్టేస్తున్నారు. ఇప్పుడు 6 గోళ్ళ కట్టేస్తారు. ఇవి చూడకూడదు, ఎత్తి కట్టేస్తున్నారు. ఎవరు కూడా వాళ్ళదే, ఎవరు వంట వాళ్ళదే. మళ్ళీ ఏమాత్రం ఇలా చూసిన బాధే. మీకు అర్థమవుతుందా ప్రియులారా? ప్రేమ లేదు. ఇప్పుడు అన్నదమ్ముల్లో ప్రేమ లేదు. ఏంటి? కుటుంబంలో ప్రేమ లేదు. భర్త భార్యల్లో ప్రేమ లేదు. సైతాన్గా నిప్పు పెట్టేశాడు. ఏదో రకంగా నిప్పు పెట్టాడండి. అటు కుదురుగా ఉన్నామని అన్నాడు. అవి బావుడు మామూలు కాదు. అందుకే ఆడి పేరు అన్నాడు వెలుగుదూత వేషం వేసుకుంటాడంట. ఏ వేషం వేసుకుంటాడంట? అది వెలుగుదూత వేషం వేసుకుంటాడంట. వెలుగుదూత వేషం అంటే అప్పుడు యేసుప్రభు వచ్చేసాడండి కల్లోకి రాత్రి. అంటే తెల్ల బట్టలు వేసుకుని వచ్చేది యేసుప్రభు వారు అనుకుంటున్నావా? వాడు ఏ వేషం వేసుకుని వస్తాడు మీ దగ్గరికి? అమ్మో యేసుప్రభు గారండి అనుకుంటాం. యేసుప్రభుకి వాడు వెలుగుదూత. నిన్ను భ్రమపరచడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని కించపరచడానికి ప్రియారా నేను వాడు వాడుకుంటాడు. ఒకసారి మా దగ్గరికి ఒక ఆయన సాధు వచ్చాడండి. ఇంకా తెల్ల బట్టలు యేసుప్రభులాగే, గడ్డం యేసుప్రభులాగే అంతా పెంచుకుని తెల్ల బట్టలు వేసుకుని సేమ్ యేసుప్రభు మేకప్పే. చాలా సంవత్సరాలు అవుతుంది. ఆ చిన్నప్పుడు వచ్చాడు. రాగానే పాపం అందరూ యేసుప్రభుని కాళ్ళు పట్టేసుకుని ఇంట్లో తీసుకెళ్ళిపోయి ఇక దండాలు పెట్టేసుకుని చాలా బాగా చూశారు. పాప ఇంటికి తీసుకెళ్ళారు. ఇక వెళ్తుంటే జనం వెళ్ళిపోయి యేసుప్రభు వారు, యేసుప్రభు మా ఇంటికి వచ్చేసారండి. నిజంగా యేసుప్రభు లాగా ఉన్నాడు. చక్కగా వాక్యం చెప్పేవాడు, చేసేవాడు. పాపం ఒక ఇల్లు ఇచ్చారు విశ్వాసులు. ఓ బండి కూడా, కొత్త బండి అప్పుడే ఒక బండి ఇచ్చారు అనమాట. చక్కగా ఆ తిరగమని 1 రోజులు ఉన్నాడు. సరిగ్గా ఆ సోమవారం నుంచి శుక్రవారం తిరిగాడు. రాత్రి చెప్పకుండా ఈ కొత్త బండి వేసిపోయాడండి. యేసుప్రభు ఏం చేశాడు? కొత్త బండి వేసిపోయాడు. పొద్దున్న చూస్తున్నారు ఏంటంటే యేసుప్రభు గారు లేక రాత్రి పోయాడు యేసుప్రభు గారు. కాలం తీసేసి మొత్తం బట్ట గట్టాలు సర్దేశాడు. కొత్త బండి అది లక్ష రూపాయలు. అప్పుడు కొత్త బండి వేసిపోయాడు. యేసుప్రభు ఏడండి? యేసుప్రభు అమ్మా వెలుగుతోత వేషాలు. ఇప్పుడు అన్నీ ఏ వేషాలు అనుకుంటున్నారు? యేసుప్రభు వచ్చేసాడమ్మా మా ఇంటికి. కల్లో కనబడ్డాడు. అమ్మా నీ జీవితం, నీ బ్రతుకులో సైతం ఒక్కొక్కసారి భ్రమపరిచే ఆత్మలోకి నిన్ను తీసుకుని వెళ్ళిపోతున్నాడు వాడు. జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, నీ నీతిని పాడు చేయడానికి, ఆయన ఇచ్చిన ప్రేమను పాడు చేయడానికి ప్రియులారా విశ్వాసములో, అబ్బా విశ్వాసము, నీతి, భక్తి ఏదండి ఇప్పుడు? భక్తి ఏదండి ఇప్పుడు? దేవుని పెట్టారా భక్తి లేదు, భయము లేదండి. భక్తి పేరున రకరకాల పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. దేవుని బిడ్డలారా భక్తి పేరున రకరకాల పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. నేను అంటాను, నీ భక్తిని నువ్వు కాపాడుకుంటున్నావా? నీ నీతిని నువ్వు కాపాడుకుంటున్నావా? నీ నిరీక్షను నువ్వు కాపాడుకుంటున్నావా? ద్రాక్ష తోటలో ఉంటూ, ఆ మాటలు మళ్ళీ చదవండి. ఆయన సన్నిధిలో ఉంటూ ఏమి కాపాడుకోవాలో చెప్తాడు. చదవన మాట మళ్ళీ తిమోతి రాసిన పత్రిక. నీవైతే ఈ లోకమును విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఏటంట ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. దేవునికి స్తోత్రం. అబ్బాయి ప్రయాసపడాలని వీటి కొరకు అయ్యగారండి ఎలా ప్రయాసపడాలని అలా అంటారా మీరు? అమ్మ వీటి కొరకు ప్రయాసపడాలంటే చాలా ప్రయాసపడాలమ్మా. మామూలుగా దొరకవి. లోకంలో దొరకాలంటే నువ్వు ప్రయాస నీకు అక్కర్లేదు. కానీ భక్తిని సంపాదించుకోవాలంటే, యేసయ్య ప్రేమను సంపాదించుకోవాలంటే, నీతిని సంపాదించుకోవాలంటే చాలా ప్రసవేదన పడాలి. నీకు అర్థమవుతుందా దేవుని బిడ్డలారా?
నేను అంటానండి, ఒక మంచి పని చేస్తేనండి చాలా కష్టాలు ఎదురవుతాయండి. ఏంటంటే నేను చూస్తున్నాను ఏంటి, ఒక చెడ్డ పని చేయడానికి అనేక మంది ప్రోత్సహిస్తారు, కానీ మంచి పనికి ఎవరు కూడా మన దగ్గరికి రారని నేను చూస్తున్నానండి. ఒక మంచి పని చేద్దామని ఎవడు మనం సహకరించడం. ఒకప్పుడు ఆ వ్యక్తి పీడారా త్రాగుబోతు, ఒక వ్యక్తి పీడారా భార్యను కొట్టేవాడు. అలాంటి వ్యక్తి మార్చబడి దేవుని మందిరానికి వస్తే ఎంత విచిత్రమో తెలుసా. అంటారు, రే వెళ్ళిపోయావా అక్కడికి, నువ్వు ఆ గుడికి వెళ్ళిపోయావా? ఎందులోకి వెళ్ళిపోయాడండి? ఒకప్పుడు తాగుబోతు మారాడు, జోదగాడు మారాడు, మంచి వ్యక్తిగా మారితే ఇంకా మెచ్చుకోవాలి జనాలు. ఇంకా అక్కడి నుంచి ఆ వ్యక్తి వైపు చూడడం ప్రారంభిస్తారు. అంటే జనాలకి బాగుపడడం ఇష్టము లేదు. సైతాన్ గోడికి అందుకే దేవుని బిడ్డలారా, సైతాన్ గోడికి బాగుపడి ఇష్టం లేదంట. వాడు ఎప్పుడు కూడా అందుకే వాడు అబద్ధికుడు, ఆయన దర్హంతకుడు, వాడు మోసగాడు. అది చాలా పేర్లు ఉన్నాయి. అబద్ధాలు, నాశనానికి జనకుడు, అబద్ధానికి జనకుడు లేడు వాడు. అందుకే నేను అంటాను, పిల్లరా, నీ హృదయం బాగుపడాలి అంటే, నువ్వు ఆత్మీయంగా ఫలించాలంటే నీతిని కాపాడుకో, నీ భక్తిని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ జీవితాన్ని ఒక మంచి భూమిగా మార్చుకో. ఒక నీళ్ళు తెలియని రాళ్ళు ఉన్నాయేమో, తెలియని పరిస్థితులు ఉన్నాయేమో, వాటిని శుభ్రంగా ఏరేసుకో, తుడిచేసుకో. ప్రభువా, నీ రక్తం చేత నా హృదయాన్ని కడుగు, నా పాపమును కడుగు ప్రభువా అని నీవు ఒప్పుకుంటే దేవుడు నీ హృదయం ఆయన రక్తమును ప్రోక్షించి ఆయన బిడ్డగా చేసుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతమంది రాత్రి మీరు తీర్మానం చేసుకోబోతున్నారు, ప్రభువా ఒకప్పుడు ఎలా ఉన్నామయ్యా, ఇది మా ఆత్మీయ జీవితం పాడైపోయింది, మా ఆత్మీయ స్థితి పాడైపోయింది, మా ఆత్మీయ జీవితం ఎదురైనా దిగజారిపోయింది. మా భక్తిని మేము కాపాడుకుంటున్నాం, మా విశ్వాసం మేము కాపాడుకుంటున్నాం, మా నీతిని మేము కాపాడుకుంటాం. ఓర్పును అని ఉంది అక్కడ, ఓర్పు. ఓర్పు అంటండి. నీలో ఓర్పు ఉందా? ప్రభువు నమ్ముకున్న ఓర్పు నీలో ఉందా? మా చర్చిలో ఒక ఆవిడ పేరు ఓర్పమ్మ అని పేరు పెట్టారు పాస్టర్ గారు. ఏం పేరంట? ఓర్పమ్మ. అంటే ఏంటి? ఎంత తిట్టినా ఓర్చుకోవాలని పెట్టారు. ఒకసారి ఒక ఆవిడ ఆ చర్చిలో వెళ్తా పాపము కాలు తగిలిందంట. అప్పుడు ఉపాసం ఉంది ఓర్పమ్మ. ఒక రోజు ఉపాసం ఉంది, తగిలిందంట కాలు. ఏంటి ఇలా వెళ్తుంటే ఎవరి కాలం తగలదా? తగిలింది అంటేనే ఓర్పమ్మ ఇంకా ఆవిడ ఇలా మొత్తం జుట్టు పైకి లాగదీసేసింది. నీ తడక నా తడక తెచ్చుకో బయటికి రా అంటుంది. అందరికి యేసు ప్రభు పక్కన పెడతాను రా అంటుంది. ఆ ఓర్పు ఏమైపోయిందండి? అంటే పేరులో ఉండగా బ్రతుకులో ఓర్పు లేదు. దేవుని స్తోత్రం. అన్నా పేరులో కాదు, ఏముండాలి? నీ బ్రతుకులో ఉండాలి, నీ ఆత్మీయ జీవితంలో ఉండాలి. నీ నీతిని కాపాడుకో, విశ్వాసం కాపాడుకో, నీ ఓర్పును కాపాడుకో. నీ మీదకి ఎన్నో ఒకసారి కష్టాలు వస్తాయి, భయపడకు, ఇబ్బంది పడకు, ప్రభు వైపు చూడు. అందుకంటాడు భక్తుడు, దుప్పి నీటి వాదుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణము. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రాణం ఆశపడుతుందా దేవుని కొరకు? దేవుని వాక్యం కొరకు ఆశపడుతుందా? అయ్యో దేవుని వాక్యం వినాలని నీ ప్రాణం మీద ఆశపడుతుందా దేవుని వినాలా? ఇప్పుడు ఎంతగా పరిస్థితి వచ్చేసిందంటే, సంఘంలో మొట్టమొదట 2 గంటలు గంటన్నర ప్రసంగాలు చేసేవాళ్ళు ముందు. కదిలివారు కాదండి. ఇప్పుడు అలా కాదు, అరగంటే చెప్పమంది. ఎంతంటమ్మా? అమ్మ అరగంట అంటే 30 నిమిషాలు. ఎక్కడ కూడబెట్టిన అరగంట టౌన్లో నుండి బాగా అలవాటు అయిపోయింది. పాటలు మాత్రం ఇంచుమించు చాలా పాటలు పాడేస్తున్నారు, కానీ వాక్యం కరెక్ట్గా 30 నిమిషాలు చెప్పండి అయ్యారు. వాక్యం ఎంతంట? అరగంటే. ఏంటి అరగంట? ఇలాగ అయిపోయింది జనాలండి. అరగంట దాటిందా లేచి వెళ్ళిపోతున్నారు. చూడండి ఎంత విశ్వాసంలో సైతం పడుకుంటుంది చూడండి. వాక్యం విన్నాడు, మనుషులకు ఆసక్తి లేదు.
నన్ను ఇక్కడ మెచ్చుకుంటానని చెప్పిన అయ్యగారు వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారండి. దేవుని స్తోత్రం. ఇంతసేపు వాక్యం నిజంగా మా టౌన్ ప్రాంతాల్లో ఇంతసేపు లేదు వాక్యం అని. అరగంటే, మళ్ళీ అరగంట దాటిందా ఏం చేత చెప్పను అక్కడి జనకాల నుంచి ఏంటి టైము అయిపోతుంది పిల్లరా. భయం లేని జీవితాలు, భక్తి లేని జీవితాలు, ప్రార్థన లేని జీవితాలు, ఫలింపు లేని జీవితాలు ప్రియులారా. దేవుడు చూసి ఏడుస్తున్నాడు మనం చూసి. నేను దేవుని కొరకు భూమి మీదకు పంపించాను నా పని చేయమని, ప్రార్థన చేయమని, విశ్వాసంగా బ్రతకమని, నీతిగా బ్రతకమని, భక్తిగా బ్రతకమని నేను పంపిస్తే నువ్వు చేసిందే నేను దేవుడు ఏడుస్తున్నాడమ్మా ఆయన చేతులు చాపి. దినమెల్లా ఆయన అంటాడు తన చేతులు చాపి ఏం చేస్తున్నాడంట, ఏడుస్తున్నాడంట. ఆయన ఎవరు పట్టించుకోవట్లేదంట. ఏడిసినా సరే ఏడ్చేయలేదు మాకు తెలదేటి. దేవుడు ఇలాగ అయిపోయింది ప్రపంచం అండి. నేను అంటాను ఇంకా రాబోయే దినాల్లో ఏదేమైనా భక్తిని మనం కొనసాగించాలి, ప్రార్థనను కొనసాగించాలి, ఉపవాస దీక్ష కొనసాగించాలి, ఆత్మీయ పోరాటం కొనసాగించాలి ప్రియులారా. అనేక భక్తుల కొరకు ప్రార్థన చేయడం కొనసాగించాలి. ఏమి సంఘములో ప్రార్థన పనులు కొనసాగించాలి. ఈ రీతిగా కోటాలు కొనసాగించబడాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. నేను అంటాను మనము ఎత్తబడే సంఘములో ఉండాలని దేవుడు కోరుకుంది. రాత్రి మంచి ద్రాక్ష తోటలు, కాయలు కాసే ద్రాక్ష తోటలు, నీతి ఉండే ద్రాక్ష తోటలు, భక్తి ఉండే ద్రాక్ష తోటలు నీవు పంచమని నీ జీవితము పరలోకములో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నువ్వేం చేయాలనుకుంటున్నావు చూడండి. ఆఖరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక, దాన్ని మనం చూసుకుని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 176 పేజీ 5వ అధ్యాయము 27 వచ్చిన చదవండి. క్రీస్తు కూడా సంఘము ప్రేమించి, సంఘం ఎలాంటిదంటే అది కళంకమైనను ముడతైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను. ఇదే సంఘం అంట. అబ్బా మహిమగల సంఘము గాను ఆయన తనతో నిలబెట్టుకున్నవని అబ్బబ్బా వాక్యముతో ఉదక స్నానము చేత ఆమేన్ హల్లెలూయా. మహిమగల సంఘం ఇది. ఏ ద్రాక్ష తోట అంటే ఇది? మహిమగల ద్రాక్ష తోట. ఆమేన్ హల్లెలూయా. ఆ మహిమగల ద్రాక్ష తోటలో నువ్వు నీతిగా భక్తిగా ప్రభు కొరకు కాయలు, పిందులు, ఆకులు అభివృద్ధి కనబడుతూ ఆయన చూస్తున్నప్పుడు పిల్లరా రాకలు ఎత్తబడే సంఘముగా ఉన్న దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. కనుక అందుకే ఆ పేరెట్టాడు మహిమగల సంఘముగాను. సంఘములో కళంకము లేదంట, సంఘములో ఏ కీడు లేదంట. అలాంటి సంఘముగా దేవుడు ఉండాలని ఈ సంఘమును కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు వాటి దేవుడు దీవించును గాక. సంబంధించిన అయ్యగారికి వందనాలు తెలుస్తున్నాను. తీసుకుని పర్లేదు మాట్లాడండి పర్లేదు.